ప్రేమ నమ్మకం వల్ల మాకు ఎప్పుడు లోకొస్తుంటాయి. మీ అనంతమైన నామానికి అమూల్యమైన ప్రేమకు, మనుషుల కొరకు, మనుషుల పాపముల కొరకు శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీకే హృదయపూర్వక కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. ఈ దిన కూడికలో మీరు తోడుగా ఉండండి, పరిశుద్ధాత్మ చేత అభిషేకించండి, నడిపించండి. నన్ను మరి మీ సన్నిధికి మీ పిల్లలు వచ్చారు. నేను చేరి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేస్తున్నాను. వారి అవసరాలు, వారి కోరికలను మన్నించండి, సమస్త విషయాల్లో ఆదరించండి. మీ అందరి వైవిక్తులు గల జీవితాన్ని ఇవ్వండి తండ్రి. మరి ప్రత్యేకించిన తండ్రి కృపరాజు కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయనకిచ్చినటువంటి బాధ్యతను బట్టి, చింతలను బట్టి, విషయాన్ని బట్టి స్తోత్రాలు. వారి చదువుల్లో తోడుగా ఉండండి. చెన్నైకి వెళ్తున్నాను నేను. పరిశుద్ధాత్మ సహాయం కుమారుని కనిపించండి. చదువంతట్లో తోడుగా ఉండండి. క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం సంపాదించుకున్న కృపనివ్వండి తండ్రి. మీకు స్తోత్రాలు. హైనా కుమారుని జ్ఞాపకం చేస్తున్నాను. రాజుకు కలిగినటువంటి గాయాన్ని బాగు చేయండి. మన భర్తల చేత బాధింపబడుతున్న మీ పిల్లలను కూడా జ్ఞాపకం చేస్తున్నాను. భర్తలకు నచ్చడాలు అట్లా చెడు సమస్యలు తీసివేయండి. వారిని కూడా మీ సన్నిధికి రాగలిగే కృపనివ్వండి. మీరే ఆకర్షించమని ప్రార్థిస్తున్నాను. నేను ఇదిగో నా తండ్రి, సమస్యల్లో, శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నేను ఈ కుటుంబంతో నలిగిపోతుందో ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మీరు లేవనెత్తండి, కుటుంబాల్లో సమాధానాన్ని నింపండి. ఇదిగో నా తండ్రి, చిన్న రాస్తున్నటువంటి ఎగ్జామ్ విషయంలో మీరు కృప చూపించండి. వాటి హృదయంలో పాపలను తీసివేయండి. చదువుకున్న చదువును జ్ఞాపకం పెట్టుకున్న కృపనివ్వండి. చదువుకున్న మంచి మనసునివ్వండి, ఆసక్తిని పుట్టించండి. దేవా, ఈ కోడికని పట్ల మీరు తోడుగా ఉండండి. పరిశుద్ధాత్మ చేత నడిపించండి. విలువల చెవి గ్రహించగలిగిన మనస్సుని పిల్లలకి ఇవ్వండి. చెబుతున్న నాకు జ్ఞానమైన జ్ఞాపశక్తి, వాక్శక్తిని ఇవ్వండి. అయ్యా, నా మాటలను కొట్టివేయండి, నా ఆలోచనలు కొట్టివేయండి. మీ ఉద్దేశాలు, మీ మాటలు, మీ ఆలోచనలు మాకు బయలుపరచమని అర్థిస్తూ ప్రాధాయపడతాం తండ్రి. మరొకసారి మీ పిల్లలను వాసనకి అప్పగిస్తూ, అయ్యా మీరు చేస్తున్న మేలన్నిటిని బట్టి మీకు హృదయపూర్వక కృతజ్ఞత చెల్లిస్తాం. మా కొరకు ప్రాణపెట్టి తిరిగి వచ్చిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఈ ప్రార్థనకు సమర్పించి అడిగి వేడుకొని పొందింటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. అందరికీ యేసుక్రీస్తులో శుభము వందనాలు తెలియజేస్తున్నాను. పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారము, ఆ ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ధూపవేదిక, బలిపీఠము, నిబంధన మందసము, ఆరోని చేతికర్ర, గంగాళము, తర్వాత ప్రత్యక్ష గుడారంలోని ప్రాంగణము, బలిపీఠము, ఇవన్నీ ఉండేటి. దేవునిని ఆరాధించే స్థలం ప్రత్యక్ష గుడారములో ఇవన్నీ ఉండేటి. అందులో ప్రధానంగా బలిపీఠం. ఇది చెప్పండి, బలిపీఠం. బలిపీఠం దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? బలిపీఠము దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు?
ఇత్తడి బలిపీఠం ఉంది, తుమ్మకరుతో చేసినటువంటి బలిపీఠాలు ఉన్నాయి. బలిపీఠం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇజ్రాయేలీలు పాపం చేసినప్పుడు వారు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తార్థంగా, పాప పరిహారార్థంగా మేకను, గువ్వను, కోడెను ఇలా బలులు అర్పించేటువంటి విధానం ఆ రోజుల్లో ఉంది. అంటే వారి పాప క్షమాపణ నిమిత్తము బలిపీఠం మీద దహన బలిగా, పాప పరిహార బలిగా, సమాధాన బలిగా బలులు అర్పించి దేవునితో సమాధాన పడేటువంటి విధానము ఆ రోజుల్లో ఉంది. ఈ ఇజ్రాయేలీలు తెచ్చినటువంటి అది దూడ కావచ్చు, గువ్వ కావచ్చు, గొర్రెపిల్ల కావచ్చు, పొట్టేలు కావచ్చు, మేక కావచ్చు, వాటిపైన అహరోను కుమారులు చేతులుంచి బలి ఇచ్చిన తర్వాత దహన బలి, బలిపీఠం మీద బలి ఇచ్చిన తర్వాత దహన బలి చేసేవారు. అలా ఎందుకు చేసేవారు అంటే 29వ అధ్యాయము నిర్గమకాండం 29 నిర్గమకాండం 29వ అధ్యాయము 15వ వచనం. నిర్గమకాండము 29వ అధ్యాయము 15వ వచనం. నీవు ఆ పొట్టేళ్లలో లేవికాండం 14వ అధ్యాయం లేవికాండం 14వ అధ్యాయం 18వ వచనం. తన అరచేతిలో ఉన్న పవిత్రత ముందుగా నిమిత్తము ప్రయత్నం చేసిన తర్వాత వాడు దహన బలిని పశువును వధింపవలెను. యాజకుడు దహన బలి ద్రవ్యం నైవేద్యం బలిపీఠం మీద అర్పింపను. అది యాజకుడు నీతి ప్రాయశ్చిత్తం చేయగా వాడు ఆర్ది అన్నమాట. బలి ఇవ్వడం వలన ఏమవుతుంది? పవిత్రపరచబడతాడు. అది పాత నిబంధనలో ఉన్నటువంటి విధానం అండి. పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారము ఎవరైనా పాపం చేస్తే ఆ పాపానికి బలి ఏం చేయాలి? తనకు మారుగా గొర్రె పిల్లను కదా, గువ్వని కానీ, పొట్టేళ్ళని కానీ, ఎడ్లను కానీ ఇలా బలి ఇచ్చేవారు తనకు మారుగా. ఇది పాత నిబంధన కాలములో పాప పరిహార బలిలో మనిషి యొక్క పాపం కొరకు అర్పించే విధానము ఆ రోజుల్లో ఉండింది. నూతన నిబంధనకు వచ్చేలోగా బలి పశువురు యేసు ప్రభు వారు. బలిపీఠం ఏది? సిలువ. బలిపీఠము సిలువ. ఎక్కడ జరిగింది బలి? ఎక్కడ జరిగింది? యేసుక్రీస్తు అనే బలి పశువును సిలువ అనే బలిపీఠం మీద ఎక్కడ ఆయనను బలిచ్చారు? గొల్గొతా కొండ మీద బలిచ్చారు కదా. అసలు గొల్గొతా కొండ మీదనే ఎందుకు బలి ఇవ్వాలి యేసుప్రభుని? గొల్గొతా కొండ మీదనే యేసుప్రభు వారిని ఎందుకు బలి ఇవ్వాలి అంటే, ఈ గొల్గొతా కొండ అనేది ఇజ్రాయిల్ దేశంలో ఉంది. ఈ గొల్గొతా కొండ ప్రపంచ పటాన్ని చరిత్రకారులు చెప్పినటువంటి వాస్తవం ఏంటంటే, ప్రపంచాన్ని కొలిచినప్పుడు, ఆ ప్రపంచ పటంలో కొలిచినప్పుడు ఇజ్రాయిల్ దేశము గొల్గొతా కొండ సెంటర్ పాయింట్ అనేది తేల్చారు, కేంద్ర బిందువు. మనిషి దేహానికి ఏది కేంద్ర బిందువు? నాభి.
నాభి అంటారు దాన్ని. అలా యేసు ప్రభుల వారు ఒక ఇజ్రాయిలీలకే దేవుడు కాదు, రక్షకుడు కాదు, ప్రపంచాన్నంతా రక్షించేవాడుగా యేసు ప్రభు వారు ఉన్నారు. అందుగురించే యేసు ప్రభువుని వారిని గొల్గొతా కొండ పైన, అది ప్రపంచానికంతా సెంటర్ పాయింట్, కేంద్ర బిందువు కనుక, ప్రపంచానికంతా రక్షకుడు కనుక అక్కడ గొల్గొతా కొండను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందు గురించి వాక్యం చెప్తాను చూడండి ఒకసారి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపముల కొరకే కాదు, సర్వలోకమునకు శాంతికరమైనాడు. ఎవరు ఎవరు చెప్పట్లేదు, ఎవరు? అందరు చెప్పాలి. ఎవరు? యేసు ప్రభు. ఇశ్రాయేలు వారికి మాత్రమే దేవుడు కాదు, సర్వలోకానికి దేవుడై ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు. కాబట్టి గొల్గొతా కొండను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు చెప్పండి? సెంటర్ పాయింట్, ప్రపంచానికి సెంటర్ పాయింట్, అది కేంద్ర బిందువు, కేంద్ర స్థానం కనుకనే అక్కడ జరిగింది అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం. రైట్. పాత నిబంధనలో నిత్యము బలి జరిగేది కదమ్మా, నిత్యం బలి జరిగేది. పాత నిబంధన కాలంలో ప్రతి నిత్యం బలు అర్పించేవారు దేవునికి. ఎందుకు నిత్యం బలి అర్పించేవారు? ఇజ్రాయిల్ పాపం చేస్తూనే ఉన్నారు, బలు అర్పిస్తున్నారు. ఇజ్రాయిల్ పాపం చేయడం, బలు అర్పించడం, పాపం చేయడం, బలు అర్పించడం. మరి కొత్త నిబంధనకు వచ్చే లోపల, కొత్త నిబంధనకు వచ్చినప్పుడు నిత్యం బలి జరగాలా, జరగకూడదా? బాగా వినాలి. పాత నిబంధన కాలములో ఇజ్రాయేలీలు నిత్యము బలులు అర్పించేవారు. ఎందుకు? పాపం చేస్తున్నారు కనుక పాప పరిహారార్థంగా వారి స్థాయికి తగినట్లుగా బలు అర్పించే విధానము పాత నిబంధనలో ఉంది. నూతన నిబంధనకు వచ్చిన తర్వాత నిత్యము బలులు అర్పించాలన్నా, అర్పించకూడదా? మనం కూడా చర్చికాటికి తీసుకొచ్చి గోవను, కొట్టేళ్ళను, కోడిదూడలను అర్పించాలన్నా? ఏం అర్పించాలి? రోమపత్రిక. మన జీవితంలో ప్రతిరోజు బలి జరగాలి. రోమపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలమ్మా. రోమపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలోను ఆయనకు సమర్పించుకున్నట్టని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, మీరు ఈ లోక మర్యాదను, ఇప్పుడు మీరు ఈ లోక మర్యాదను అనుసరించారా? ఇప్పుడు ఈరోజు ఏముంది లోక మర్యాద? పండగ చేసుకోకుండా మీరు వచ్చారంటే గ్రేట్. పండగను పక్కకు పెట్టేశారు, సూపర్. లోక మర్యాదను మీరు అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమవటం వల్ల రూపాంతరం పొందుడే. రూపాంతరం పొందేశారు మీరు. ఎందుకు? లోక మర్యాదను అనుసరింపక. అమావాస్యలు, పుణ్యాలు, దశములు, అష్టములు ఇవన్నీ లోకస్తులు అనుసరించేటువంటి లోక మర్యాద. ప్రియమైన దేవుని సంగమా,
పాత నిబంధన కాలంలో నిత్యము బలులు అర్పించేవారు ఆనాటి ఇజ్రాయేలీలు. నూతన నిబంధన సంబంధులైన క్రైస్తవులు నిత్యము బలి అర్పించాలనా లేదా అని పౌలయ్యని అడిగితే, ఆ పౌలయ్య రోమలో ఉన్నటువంటి సంఘస్థులకు లేఖనం రాస్తూ, సహోదరులారా ఏమంటున్నాడు? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన మీ శరీరమును సజీవంగా దేవుని సమర్పించాలి. అంటే శరీరాలను సమర్పించాలా? బలి ఇవ్వమంటున్నాడు. సమర్పణ అంటే అప్పగించుకోవడం, అర్పించుకోవడం. శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించుకుంటారా? ఎలా సమర్పించుకుంటారు? ఎలా బలి చేస్తారు? ఈ శరీరాన్ని ఎలా బలి చేయాలి? శరీరాన్ని ఎలా బలి చేస్తారు చెప్పండి? ఇక్కడేం బలిపీఠం ఉందా? లేదు. బలిపీఠం ఉందా మీకు? యేసు ప్రభు వారికి బలిపీఠం ఏది? సిలువ. రైట్. ఇప్పుడు యేసు ప్రభు వారికి సిలువ ఉంది, మీకు సిలువ ఉందా లేదా? అమ్మా, సిలువ లేదా మీకు? ప్రతివాడు తన సిలువనెత్తుకొని తను తాను ఫస్ట్ నన్ను వెంబడించువాడు తను తాను విపక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అంటున్నాడు. అంటే ప్రతి ఒక్కరికి ఏముంది? సిలువ ఉంది, కానీ బలి కావడంలే. సిలువ పెట్టుకోనకుండా అంతేగా. ఎవరు ఇప్పుడు యేసు ప్రభు సిలువను ఎత్తుకున్నాడు కదమ్మా, ఎత్తుకున్నాడు లేదా? ఎత్తుకున్న తర్వాత ఏం చేశారు? వాళ్ళు కొర్రవాళ్ళతో కొట్టారు, ఉమ్మిచ్చారు, గుద్దారు కదా. పండ్లు మేకులతో ఉన్నటువంటి రంప దీంతో కొరడాలతో కొట్టి ఇట్లా చర్మం చీల్చినా కూడా ఏమైపోయాడు యేసుప్రభు వారు? చెల్లించలేదు, నోరు మెదపలేదు. ఈరోజు నువ్వు సిలువ ఎత్తుకున్నావు, అందరూ సిలువ ఎత్తుకున్నారు, కరెక్టే. కానీ అమ్మ నాయన ఏమన్నంటే ఏం చేస్తాం మనం? సిలువ బాధేసి మీరు చెప్పిందేమో నా ఇష్టం అంటే నేను పోతా అంటాడు. సిలువ ఎత్తుకునింది. భర్త ఏమన్నా అన్నాడు అనుకో, లోపల పోయి గొడవ పెట్టుకుంటుంది. ఏం చేస్తావు లోపల పోయి? సిలువ ఎత్తుకున్నాం, పెద్దవాళ్ళు గద్దిస్తే ఏం చేస్తున్నాం? యేసుప్రభువును అక్కడ సమాజమంతా, ప్రపంచమంతా ఉమ్మించిన, గుద్దిన, కొట్టిన, అవమానించిన, నోరు మెదపనటువంటి సమర్పణ, బలి. అలా బలికి, గద్దింపుకు లోబడుతున్నావా? హెచ్చరికలు లోబడుతున్నావా? ఎక్కడుంది నీకు సిలువ త్యాగం? ఎక్కడుంది నువ్వు బలి? ఎక్కడవుతున్నావు? నీ బలి ఎక్కడ జరుగుతుంది చెప్పండి? ఆలోచించాలి. యేసుప్రభుని వారు సిలువలో ఉన్నప్పుడు ఎవరైనా తిట్టినప్పుడు, కొట్టినప్పుడు, ఉమ్మి వేసినప్పుడు ఏమన్నా ఎదురు మాట్లాడరా? రైట్. సమాజానికి దేవునిని చూపించే అద్దం ఏంటో తెలుసా? సమాజానికి దేవునిని చూపించే అద్దం ఏంటి? సంఘము. సమాజానికి దేవుని చూపించే అర్థం ఏది? సంఘము. సంఘం అంటే నువ్వే, నేనే సంఘం అంటే మనల్ని చూస్తే ఎవరిని చూడాలి? దేవుని యేసుప్రభు వారిని చూడాలంటున్నాడు. ఎందుకు? క్రీస్తును మీరు ధరించుకున్నారు అంటున్నాడు. క్రీస్తులోనికి బాప్తిజం పొందినటువంటి మీరు క్రీస్తును ధరించుకున్నవారుగా ఉంటున్నారు. క్రీస్తును ధరించుకుంటే క్రీస్తు ఎలా ఉంటాడు? యేసుప్రభు ఎలా ఉంటాడు చెప్పండి అమ్మా. మనం చాలా మాటలు వింటాం,
చాలా మాటలు వింటామండి, లక్షల మాటలు వింటాం కదా. ఆ మాటల్లో కొన్నైనా నీ జీవితం మీద, నీ జీవితంలో మార్పు కొరకు ఏమన్నా ఉపయోగపడుతున్నాయా, నువ్వు ఉపయోగించుకుంటున్నావా చెప్పండి. ఆలోచించాలి. యేసు ప్రభు తన శరీరాన్ని సజీవ యాగముగా సమర్పించుకున్నాడు. అలాగే రోమాలో ఉన్న సంఘము, శ్రీకృష్ణ కాలనీలో ఉన్న క్రైస్ట్ చర్చ్ సంఘము గురించి పౌలు గారు మీ శరీరంలోనూ సజీవ యాగంగా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనం. సమస్తమైన ద్వేషం, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించడు. ఏం చేయాలి? నీ సిలువలో, నువ్వెత్తుకున్న సిలువలో ఏం జరగాలి? ఏం జరగాలి? సమస్తమైన ద్వేషాన్ని ఏం చేయాలి? బలి చేయాలి. బలి. నీలో ఉన్న ద్వేషాన్ని నీవెత్తుకున్న సిలువలో బలి కావాలి. బలిపీఠం ఉంది కదా, బలిపీఠం ఏది? సిలువ కదండి. బలిపీఠం సిలువ. యేసుక్రీస్తు బలిపీఠం సిలువ అయితే మనకు కూడా సిలువ ఉంది అన్న సంగతి మీరు మర్చిపోకండి. లేదా నేనన్నా మీకు సిలువ ఎత్తిస్తా. సిలువలో సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకల విధమైన దుష్టత్వమును మీరు చంపివేయండి. విసర్జించాలంటే విడిచిపెట్టండి, చంపివేయండి. గతంలో మీకు చెప్పాను. విసర్జించడం అంటే విసర్జించడం. పొద్దున పోతారు మీరు, ఏం విసర్జిస్తారు తెలుసు మీకు? విసర్జిస్తారా? విసర్జించిన దాన్ని మళ్ళీ తెచ్చుకుంటారా? అబ్బా చీ, ఎంత బాగుంటారా నేనా? చూడను కూడా చూడము, అసహించుకుంటాం. సోదరుడా, పౌలయ్య చెప్తున్నాడు, మీ శరీరములను సజీవ యాగంగా దేవునికి సమర్పించండి అని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఇది యుక్తమైందే. అంటే నీలో రగులుతున్నటువంటి పాప కోరికలను చంపేసుకోవాలి, విడిచిపెట్టుకోవాలి. సమస్తమైన ద్వేషం అంట. ద్వేషం ఉందా లేదా మనలో? ఏమన్నా ద్వేషం ఉందా లేదా? ఎలా వస్తుంది ద్వేషం చెప్పండి? నాకన్నా బాగుంటే ద్వేషం వస్తుంది. రావచ్చా? అంతవరకు ఎందుకంటే బయట వాళ్ళను చూస్తే ద్వేషం కాదు. ఇంట్లో ఒకటే కుటుంబ సభ్యులను, అన్నదమ్ములను చూస్తే కూడా వాడు బాగుంటే వీరికి బాధ కదా. అక్క బాగుందంటే చెల్లెలకి బాధ. ఏ ద్వేషం అంటే భూమి మీద ప్రపంచంలో ఎవరిని నమ్మొద్దురా అంటాడు దేవుడు. ఎవరిని నమ్మొద్దు, నన్ను మాత్రం నమ్మండి. ఎందుకు? దేవుని మాటలు అందించే సేవకుడి మాటలు నమ్మాలండి. సకలమైన దుష్టత్వం మీరు విసర్జించండి. దుష్టత్వం ఏంటి? దుష్టత్వం ఏంటి? దుష్టత్వం అంటే చెప్పండి అమ్మా. చెడు స్వభావము, చెడ్డ ఆలోచనలు, చెడ్డ పనులు కదా. ఇవన్నీ కూడా ఏం చేయాలా? విడిచిపెట్టాలి. మళ్ళీ నువ్వు చేసావంటే ఇప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోండిమా, ద్వేషించొద్దు. నువ్వు ద్వేషించేవారు ఒకరికి ఏమంటున్నాడు? ప్రార్థన చేయండి అంటున్నాడు. అంటే నీలో అస్సలు ద్వేషం ఉండకూడదు. యేసుప్రభు వారిని కొట్టారు, తిట్టారు, చంపారు, ఉమ్మి వేశారు, గద్దించారు. యేసుప్రభు ఎలాంటి విషయాలను కూడా మనసులో
పెట్టుకోలేదు అసలు. దాన్ని ఏమంటారు తెలుసా? ఆ దానిని దైవత్వం అంటారండి. అలా సహించి ఓర్చుకొని క్షమించే దాన్ని ఏమంటారు? దైవత్వం అంటారు. దైవిక రోషం అంటారు దాన్ని. ఏమంటారు? దైవిక రోషం అంటారు. దైవిక రోషం ఇప్పుడు మనకి రోషం ఎప్పుడు వస్తుంది? రోషం ఎప్పుడు వస్తుందమ్మా? రోషం ఎప్పుడు వస్తుంది మనకు చెప్పండి. చేసిన దాన్ని నేనేది తప్పు అని చెప్తే రోషం వస్తుంది కదమ్మా. చెప్పిందమ్మా ఇది కరెక్ట్ కాదురా తల్లి అంటే కోపం వస్తుంది, రోషం వస్తుంది. కానీ సరి చేసుకున్నవాడు ధన్యుడవుతాడు. గద్దెంపుకు లోబడివాడు ధన్యుడవుతాడండి. గద్దెంపును తిరస్కరించేవాడు పశుప్రాయుడు అని రాయబడింది. పశువులాగా అంటివాడు గద్దెంపు. లెక్కలకి రాదు జనాలకి. ఆలోచించాలి. అలాగే కొలస్సీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మీ అవయవములను అనగా జారత్రము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్షను నీ బలిపీఠం మీద బాగా వినాలి. మీరు బాగా వింటేనే అర్థమవుతుంది. పాత నిబంధన కాలంలో బలిపీఠం మీద పొట్టేళ్లను, ఎడ్లను, గువ్వలను బలిర్పించేవారు. పాప పరిహార్థ బలులుగా, సమాధాన బలులుగా, ప్రాయశ్చిత్తార్థ బలులుగా ఆ బలులు అర్పించడం వలన ఆ బలి అర్పించిన వ్యక్తికి ఏమొచ్చేది? పవిత్రత వచ్చేది. అది పాత నిబంధనలో. నూతన నిబంధన సంబంధులైనటువంటి మనము ప్రతిరోజు ఏం జరగాలి? బలి జరగాలి. బలి ఎలా జరగాలి అంటే యేసుక్రీస్తు శిలువలో ఎలాగైతే లోక పాపములను మోసుకున్న దేవుని గొర్రెపిల్లైనటువంటి యేసుప్రభుల వారు శిలువలో బలి అయ్యాడు మన పాపముల కొరకు, ప్రాయశ్చిత్తార్థంగా మనకు పవిత్రత తీసుకొచ్చాడు. అలాగునే నువ్వు పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలిగా నువ్వు కావాలి అంటే నీ శిలువ మీద, నువ్వెత్తుకున్న శిలువ మీద, నువ్వు ఏర్పాటు చేసుకున్న బలిపీఠం మీద ఏం జరగాలి? బలులు జరగాలి. ఏం బలులు? ద్వేషం అనేటువంటి బలి. ద్వేషాన్ని ఏం చేయాలి? వధించాలి. అసూయను వధించాలి. కోపమును వధించాలి. క్రోధం, కోపంకి మించింది క్రోధం, దాన్ని వధించాలి. వధించడం వల్ల జాగ్రత్తం, వధించడం వల్ల చంపివేయడం వల్ల ఇంకేముంది? జాగ్రత్తము, అపవిత్రత. మాటల్లో అపవిత్రత ఉండకూడదు, చూపుల్లో అపవిత్రత ఉండకూడదు, క్రియల్లో అపవిత్రత ఉండకూడదు కదా. కామాతురతను, దురాశను, విగ్రహారాధనను, ధనాపేక్షను చంపేయండి అంటున్నాడు. అంటే బలిపీఠం మీద వీటన్నిటిని కూడా చంపివేయాలి. చంపివేయడం వల్ల, విడిచిపెట్టడం వల్ల, విసర్జించడం వల్ల నీకేమొస్తుంది తెలుసా? ఏమొస్తుంది? పవిత్రత వస్తుంది, పరిశుద్ధత వస్తుంది. శుద్ధులవుతారు మీరు. శుద్ధీకరణ జరుగుతుంది. శుద్ధీకరణ కూడికలు పెట్టుకున్నాం మనం. శుద్ధీకరణ కూడికలు పెడతాను నేను. ఏం జరగాలి? బలిపీఠం మీద ద్వేషాన్ని బలి చేయాలి, అసూయను బలి చేయాలి, విగ్రహారాధనను బలి చేయాలి, ధనాపేక్షను బలి చేయాలి. ఆ రోజుల్లో పాప పరిహార బలులుగా గువ్వలను, పొట్టేలను, ఎడ్ల రక్తము, వాటి ద్వారా ఆనాడు ఆ పాపము చేసిన వ్యక్తికి పవిత్రత ఎలాగైతే వస్తుందో, ఈనాడు నూతన నిబంధన సంబంధులైన మీరు బలిపీఠం మీద
మీలో ఉన్నటువంటి శరీర కార్యములు, అవయములైనటువంటి అసూయ, ద్వేషం, కక్ష, విమతములు, భేదములు, జారత్వము, విగ్రహార్థన, నరజ్జలి, వీటన్నిటిని విషయంలో మీరు ఏం చేయాలి? బలు అర్పించాలి. అంటే ఏం బలు అర్పించడం అంటే ఏంటి అర్థం? బలి అంటే ఏంటి? బలి అర్పించడం అంటే అర్థం ఏంటి? చంపేయడం అంటే అర్థం ఏంటి? పశ్చాత్తాపంతో, కన్నీళ్లతో, నాయనా నేను తప్పు చేశాను, నాయనా నా సొంత అన్నను చూసి నేను ద్వేషించానయ్యా, సొంత తమ్ముని చూసి నేను అసూయపడ్డానయ్యా, నన్ను క్షమించిన ఆయన, నేను ఇంకోసారి నా అన్నను, నా తమ్ముని, నా అక్కను, నా చెల్లెల్ని ద్వేషించనయ్యా, నాకు నీలాంటి మనసు అయ్యా యేసుప్రభువా. యేసుప్రభు వారి సహాయాన్ని కోరుకోండి. అప్పుడు నువ్వేమవుతావమ్మా? నీలో అసూయ అనేది తీసివేయబడితే ఏమవుతుంది? నీకు పరిశుద్ధత వస్తుంది. నిజంగా నాకు అనిపిస్తుందండి, బైబిల్లో ఇంత చక్కగా దేవుడు రాయించాడంటే మనుషులు ఎలా పరిశుద్ధపరచబడాలి, ఎలా శుద్ధీకరింపబడాలి, ఎలా శుద్ధీకరింపబడితే దేవుని దగ్గరికి పవిత్రులుగా వస్తారనేది బైబిల్లో ఇంత స్పష్టంగా రాశారు. ఏ మతములో, ఏ గ్రంథంలో రాయబడిన సంగతులు మనుషుల్ని పాప క్షమాపణ, పరిశుద్ధులుగా చేసే ఏకైక మార్గం తన పాపమును ఒప్పుకొని, తన అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు కదమ్మా. ఎంత నీట్గా రాశాడు చూడండి దేవుడు, ఎంత చక్కగా రాశాడు దేవుడు. ఎవరికైనా ఆ జిజ్ఞాస, ఆసక్తి, తృష్ణ ఏమైనా ఉందా? ఎల్లప్పుడూ నన్ను నేను శుద్ధి చేసుకోవాలి, ఇప్పుడు చనిపోయినా కూడా నువ్వు టక్కన వెళ్ళిపోవాలి దేవుని దగ్గరికి. అలాంటి శుద్ధీకరణ నీలో నిరంతరం జరగాలి, నిరంతరం బలి కావాలి, నువ్వు నిరంతరం బలి కావాలి నువ్వు. అలాంటి బలియోగం నీలో జరుగుతుందా కంటిన్యూగా? స్తోత్రం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. సహోదరులారా, దినదినము చనిపోవచ్చున్నాను. ఇదే పాట ఉంది కదా, యేసు గొర్రె పిల్లను నేను, యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను, దినదినము చనిపోవచ్చున్నాను, దినదినము చనిపోవచ్చున్నాను. వదకు తేబడిన నిరంతరం గొర్రె పిల్లలు. మీరేం పాట పాడుతున్నారు? దినదినము చనిపోవచ్చున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను, దినదినము చనిపోవచ్చున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. సూపర్ పాట. కానీ దినదినం చనిపోతున్నామా, చంపుతున్నామా? ఆలోచించుకోవాలి తల్లి. ఎవరి ఆత్మకు వారు ఉత్తరవాదులండి. మీకు చెప్పకపోతే నేను ఉత్తరవాదిని అవుతాను, మీరు ఇతరులకు చెప్పకపోతే మీరు ఉత్తరవాదులు అవుతారు. నాకేం పట్టిందిలే, నా భర్త తాగుతున్నాడు, నాకేం పట్టిందిలే, నా పిల్లలు చెప్పిన వినకపోతున్నారు, నాకేం పట్టిందే, వాడు నా తమ్ముడు వాడు హాయిగా ఉన్నాడులే, కానీ దేవుని సన్నిధికి రాకుండా తిరుగుతున్నాడు. ఆ బాధ మీలో రావాలి, కలగాలి. నువ్వు ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా, ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడినా
మీ శరీరములను సజీవయాగంగా దేవునికి సమర్పించాలని చెప్పిన మీలో ఉన్న ద్వేషము, సమస్తమైన దూషణ, ద్వేషము, కపటము, క్రోధము, జారత్వము, మోహచూపు, కామాతురత, వీటన్నిటిని చంపివేయండి, విసర్జించండి అని దేవుడు చెప్పిన మీరేం చేయాలి? మీ బలిపీఠం మీద వీటన్నిటిని చంపివేయాలంటే, చంపివేస్తే మళ్ళీ బతుకుతుందా? చంపిందాన్ని తిరిగి బతుకుతుందా? చంపివేయడం అంటే ఉద్దేశం ఏంటంటే, చంపివేయండి అంటే అసలు దాని ఆలోచన కూడా ఉండకూడదు అని అర్థం. శాశ్వతంగా దూరం చేసి వేసుకోవాలి. ఏ పాపమైనా యేసుక్రీస్తు వారు దేవుడు ఎవరు? పరిశుద్ధుడు కదమ్మా. దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ప్రతి నిత్యము నీలో సంఘర్షణ జరగాలండి, సంఘర్షణ జరగాలి. నీ గురించి నువ్వు ప్రతి నిత్యం, ప్రతి క్షణం ఆలోచించుకోవాలి. అసూయ ఉందా? అసూయ ఏంటి? ద్వేషం ఉందా? ఆనాడు ఇజ్రాయిలు సమర్పించే బలులను బట్టి ఆయనకు ఇంపైన సువాసనగా దేవుడు ఆగ్రహిస్తే నీవు చేసే బలి ద్వేషాన్ని చంపుకున్నావా? అసూయను విడిచిపెట్టావా? జారత్వం విడిచిపెట్టావా? కామాతురతను విడిచిపెట్టావా? మోహచూపును విడిచిపెట్టావా? అది ఏమవుతుంది? దేవునికి ఆగ్రహిస్తాడు. ఇంపైన సువాసనగా దేవుని సన్నిధికి వెళ్తుందండి. నువ్వు ఇచ్చే బలి దేవుని సంతోషపెట్టేదిగా, ఆయన ఆగ్రహించేటువంటి సువాసనగా ఉండాలంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. విడిచిపెడతారా? చంపేస్తారా? పక్కన యేసుప్రభు వారికి ఎవరు పక్కన బల్లెపోటు? ఎవరన్నా పక్కన యేసుప్రభుకి బల్లెపోటు ఎవరు? ఇస్కరియోతు యూదానే కదా. ఇస్కరియోతు యూదా బల్లెపు పోటు, పక్కన బల్లెపోటు అన్న సంగతి తెలిసి కూడా ప్రేమించాడా? ప్రేమించాడు. మన ఇంట్లో కూడా బల్లెపోట్లు ఉంటాయి, ఉండవా? ఇంట్లో ఉంటాయి, బయట ఉంటాయి, బంధువుల్లో ఉంటాయి, స్నేహితుల్లో ఉంటారు. ఇంకా అసలేం చెప్పకుండా మీరు నాకు తెలుసు మీరు దాచిపెడతారు. అది ఎన్ని బల్లెపోట్లు ఉన్నాయో. కానీ ఎలా ఉంటుందో తెలుసా? మాకేం తెలియదు సార్. ఎంత మాయకత్వం, ఎంత మంచితనం నటిస్తారు. నేను చూడాల్సిన అవసరం లేదు, దేవుడు చూస్తాడు కదా. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయి తల్లే. ఏం విత్తితే ఆ పంటకు వస్తుందా తెలుసుకోవాలి. దేవుణ్ణి సంతోషపెడితే చెప్పండి, నిన్ను సంతోషపెడతాడు. దేవుని మాట నువ్వు వింటే నీ మాట, మన మాట దేవుడు వింటాడు. దేవునికి ఇష్టమైనది చేస్తే మనకి ఇష్టమైనది చేస్తాడు. సింపుల్ 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 లాజిక్. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రహస్యం చెప్తున్నా, కానీ మీరు ఎవరు పాటిస్తున్నారో ఎవరు పాటించకుండా దేవునికి తెలుసు, మీకు తెలుసు. రైట్. బలిపీఠం మీద పౌలు గారు ఏమంటున్నారంటే, మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించండి. వీటన్నిటిని ఏం చేయాలంటుండే దేవుడు? యేసుప్రభు ఏమంటున్నాడు? ఏం చేయాలి? వీటిని విడిచిపెట్టుకోవాలి. బలి చేయడం అంటే విడిచిపెట్టుకోవాలి. విడిచిపెట్టుకోవడం వల్ల ఏమొస్తుంది మీకు? అమ్మా మీకు క్లారిటీ లేదు, మళ్ళా చదివిస్తాం మీకు.
రైట్ అంటే మీకు వినాలి. అంజూరపు చెట్టు ఒకటి నాటెను ద్రాక్షవనమందే, పూతాలేదే పింజరాదే, ప్రార్థన రాదే పాటారాదే, పచ్చని ఆకులతో నిండే. అంటే అందరు బాగున్నాం వింటున్నామని ముసుగులేసుకొని వింటున్నాడు, చెవుళ్ళు మాత్రం ఏం పోతుందో అర్థం కాదు. నాకు భయం అవుతుంది అనుకోను. ఏమిటిపల్లి ఎక్కడ చదివింది తల్లి ఇప్పుడు మనము? అట కదరా, పాత నిబంధన గ్రంథంలో లేవి కాండము 14వ అధ్యాయము అమ్మా 14:18 తల్లి చదువురా తల్లి. 20 చదువు తల్లి, 20 చదువు చాలా బాగుంటుంది. యాజకుడు దహనబలి ద్రవ్యమును నైవేద్యమును బలిపీఠం మీద అర్పింపవలను. అట్లా యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వాడు పవిత్రుడవును. అంటే బలి అర్పిస్తే వాని స్థాయికి తగ్గ బలులు తీసుకొని వచ్చి ఏం చేయాలి? అయ్యా యాజకుడికి అడిగి, అయ్యా నేను పాపం చేశానయ్యా, ఇదిగో పలాని పాపం చేశానయ్యా, నా కొరకు ఇదో ఈ గోవు పిల్ల, నా కొరకు ఇది ఈ పొట్టేళ్ళను, నా కొరకు ఇదో నాకు మారుగా దీన్ని బలి అర్పించినని పవిత్రని చెయ్యని ఆ వ్యక్తి, పాపం చేసిన వ్యక్తి సేవకుడి దగ్గరికి వస్తే అహరోనులో కుమారులైనటువంటి వాళ్ళు తీసుకొచ్చినటువంటి బలిపశువు మీద చేతులుంచి ప్రార్థన చేసి బలి అర్పించిన తర్వాత వీళ్ళకేమొస్తుంది? పాపం చేసిన వ్యక్తి పవిత్రుడవుతాడు. మీరు ఇది గుర్తుపెట్టుకోండి మనసులో. అలాగుననే మీ యొక్క పాపములను ఏవైతే ఉన్నాయో, నీ హృదయంలో ఏవైతే ఏలుతున్నాయో, కోరికలు రగులుతున్నాయో, వాటి విషయాల్లో వాటన్నిటిని బలిపీఠం మీద మీరు బలి అర్పిస్తే, విడిచిపెడితే, పాపం ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెడితే మీకేమొస్తుంది? పవిత్రత వస్తుంది అండి. అర్థమైందా? రైట్. ఎంతమందికి అర్థమైందో తెలియదు. ఇప్పుడు అడుగుతాను నేను, మళ్ళా ఖచ్చితంగా అడుగుతున్నాను. అప్పుడు కానీ మీకు టెన్షన్ పెరుగుతుంది. ఇద్దరు నేను నాకెందుకు వచ్చిన బాధ విందామని. వినడానికే మేము భయపెట్టాలి. అయినా భయపెట్టేది కాదు, వాస్తవం అడుగుతా నేను. డోంట్ వరీ. పరీక్ష పేపర్లో ఒక స్టోరీ ఇస్తారండి. ఒక పారాగ్రాఫ్ క్వశ్చన్ ఇచ్చి ఆ పారాగ్రాఫ్కి సంబంధించి ఒక 2-3 క్వశ్చన్లు ఫ్రేమ్ చేస్తారు. ఆ 2-3 క్వశ్చన్లు వేసి ఆ క్వశ్చన్లు ఎక్కడ ఉంటాయి? ఆ పారాగ్రాఫ్లోనే ఉంటాయి. పారాగ్రాఫ్ చదివి దీని కింద ఆన్సర్లు చేయలేరు మన వాళ్ళు. అంత తెలివి మీరిపోయింటారు. ఎందుకు? ఆ పారాగ్రాఫ్ చదివిన దాన్ని, దాంట్లో ఉన్న ఆన్సర్ని చూసి చదివి దాంట్లో ఉన్న ఆన్సర్ని కూడా రాయడానికి కూడా శాతగానటువంటి తెలివిమీరిన వాళ్ళు ఉంటారు మనల్లో. అదే ఇప్పుడు చెప్తున్నాను. పారాగ్రాఫ్ రాస్తున్నాను, ఒక పేజ్ రాసినాను, దాన్ని చదవండి, విని ఏం చేయాలి? జవాబులు చెప్పాలి. ఇప్పుడు మీ జ్ఞాపక శక్తికి, మీ మేధస్సుకు పరీక్షది. రైట్. పాత నిబంధన కాలములో పాపము చేసిన వ్యక్తి వేటిని బలి పశువుగా తీసుకొచ్చేవారు? నేను అడిగిన వాళ్ళు చెప్పాలి మీరు. అమ్మా రమణ చెప్పు. గొర్రెపిల్ల. రైట్. నువ్వు వచ్చే సంవత్సరం గొర్రెపిల్లని ఇచ్చేయాల. రైట్. ఇంకా ఏమి ఇచ్చేవారు? కిషోర్. చిన్నది కొడుకున్నావు కదా నన్ను. వెరీ గుడ్. వినండి నాయన. వింటే మన మనసులు రూపాంతరం పొందుతాయి. ఈజీగా తీసుకొద్దండి దేవుని వాక్యాన్ని. నేను ఎందుకు నవ్విస్తానంటే కొంత హుషారు చేద్దామని అంతే. నాకు నవ్వించడం అనేది కాదు, మిమ్మల్ని ఉత్తేజపరచడానికి నవ్విస్తాను. రైట్. ఇకపోతే ఇక్కడ ఏమంటున్నాడు? దినదినము చనిపోతున్నాడని పౌలు గారు చెప్పారు. అలాగే
రోమపత్రికలో పౌలు రోమ సంఘస్థులకు రాస్తున్నటువంటి మాట ఏంటంటే, నా సహోదరులారా, దేవునికి అనుకూల పరిశుద్ధమైన మీ శరీరమును సజీవంగా దేవునికి సమర్పించాలి అన్నాడు. అంటే పిలుపులో సమర్పణ కలిగి ఉండాలి. అంటే పిలుపులో సమర్పణ అంటే ఒక పని అప్పగిస్తే ఖచ్చితంగా పనులన్నీ పక్కకు పెట్టి చేయాలి. దాన్ని సమర్పణ అంటారు. అది నీ ఉద్యోగంలో వచ్చే లాస్ ఏదైనా కానీ, నువ్వు దేవుని కొరకు ఏం త్యాగం చేస్తున్నావు, ఏం నష్టపోతున్నావు. పౌలు అయితే ఏం చెప్పాడు? నేను సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను అంటాడు. సమస్తం నష్టంగా ఎంచుకున్నాను అంటాడు. నిన్న ప్రార్థన ఉంది. ఎవరింట్లో టైటస్ వాళ్ళ ఇంట్లో ప్రార్థన ఉంది. ప్రార్థన ఉంటే వాళ్ళ మేడం ఫోన్ చేసింది. సైతాను కదా, ఇంట్లో ప్రార్థన ఉంటే ఆమె ఫోన్ చేయడం, దసరా సెలవుల్లో ఊకుండకుండా ఆమెకి ఏం చేసింది? సైతాన్ గాడు మెంటల్ చెప్తున్నాడు, ఈయన ఊకనే నీకూడదు కదా. సరే నేను ఏం చేయాలి మరి? అశోక్ పోలే లేదా టైటస్ తన జీతాన్ని నష్టం చేయించుకొని వేరే పిల్లవానికి 700 ఎదురిచ్చి ఇంకొక పిల్లని పంపించాడు. దేవుడి స్తోత్రం. అంటే ఏం చేస్తున్నాడు? నష్టంగా ఎంచుకోవాలి. అలాగా నీ పిలుపులో సమర్పణ ఉండాలి. ఒక విషయం చెప్తాను. ఇజ్రాయిల్కున్న ప్రత్యేకత ఏంటంటే, అన్యులతో భోజనం చేయరు, సహవాసం చేయరు, వారిని ముట్టుకోరు. వింటున్నారా? ఇజ్రాయిలీల కెపాసిటీ ఏంటంటే, అన్యులతో విగ్రహారాధికులతో ఫ్రెండ్షిప్ అసలు లేదు. పూజలు చేసే వాళ్ళతో ఫ్రెండ్షిప్ లేదు ఇజ్రాయిల్లకు. వాళ్ళని అసలు ముట్టుకోకూడదు. అలాంటి అన్యులతో సహవాసం చేయకూడదు. అన్యులు ఎవరున్నారు? రోమాలో అన్యులు ఉన్నారు, గ్రీకులు అన్యులే. అలాంటి అన్యులను పట్టుకొని పౌలు గారు ఏమంటున్నాడు తెలుసా? రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఏమని సంబోధిస్తున్నాడు? అన్యులారా అన్నాడా? అమ్మా, అన్యులారా అంటాడు. బాగా చదవండి. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. అది పాయింట్. ఏమన్నారు? సహోదరులారా అన్నాడు. అంటే అక్కడ తన యొక్క ఆధిపత్యం ఏదైతే ఉందో, తన దేవుడు ఇజ్రాయిల్కి ఇచ్చినటువంటి ఆధిపత్యం ఏదైతే ఉందో, దాన్ని ఏం చేశాడు? తన శిలువ అనే బలిపీఠం మీద బలి ఇచ్చి అన్యులైన రోమీలను, అన్యులైన గ్రీకులను సహోదరులారా అని తన ప్రేమను, యేసుక్రీస్తు ప్రేమను ప్రకటించినట్టుగా మనం రోమపత్రిక 12వ అధ్యాయం మనం చూస్తాం మొదట్లోనే. అంటే తనకున్న అగ్రస్థానాన్ని, ఆ ఆధిక్యతను ఎప్పుడైతే పౌలు తన బలిపీఠంలో బలి చేసుకున్నాడో, ఈరోజు కూడా మనము వింటున్నారా? పెళ్ళిళ్ళు వచ్చినాయనుకోండి, పెళ్ళిళ్ళు చేయాలి, మీ పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి. ఏం చెప్తాం మనం ఏంటోళ్ళం తెలుసు మనకు, చెప్పదండి, బాగుండదు అసలు కదమ్మా. పెళ్ళిళ్ళు చేయాలంటే ఫోన్ చేస్తారు. అయ్యా పాస్టర్ చెప్పినాయన, మూడు చూడు, 2 కాదు, మా పిల్లకు 3. ఏంటి 3? ఏంటి 2? సైకిల్. ఈయన అడుగుతాడు పాస్టర్, సైకిల్ కావాలన్నా రిక్షా కావాలన్నా? సైకిల్ కావాలన్నా రిక్షా కావాలన్నా? కాదయ్యా, నాకు ఈనాడు కావాలి, వార్త వద్దు. ఇవన్నీ చాలా జిగ్జాగ్ ఉన్నాయి కదా, కొందరికి తెలుసు. కానీ 2, 3 అంటే యేసుక్రీస్తుని క్రైస్తవులుగా మారిపోయిన మీరు కులం విషయంలోనూ, మతం విషయంలోనూ, జాతి విషయంలోనూ, బంధువుల విషయంలోనూ నరనరాన నీలో రగిలిపోతున్న నీవు యేసుక్రీస్తు బలిపీఠం మీద నువ్వు బలి కాలేదు.
రిక్షా సైకిల్ అంటే ఏంటి? రిక్షా అంటే మాలోడని, సైకిల్ అంటే మాదిగోడని, వార్త అంటే మాలని, ఈనాడంటే మాదిగాని, 2 అంటే మాలని, 3 అంటే మాదిగాని. అంటే నీలో కుల వివక్షత పోలేదు. నువ్వు క్రైస్తవుడా అంటే నీలో ఉన్నటువంటి జాతి, కుల, మత ఇవేవైతే ఉన్నాయో నీ మనసులో వాటన్నిటిని ఏం చేయాలి? బలి చేయాలి. బలి చేస్తేనే నువ్వు క్రైస్తవుడివి, బలి చేస్తేనే నువ్వు పరిశుద్ధుడివి. దేవుని స్తోత్రం. చదువు మళ్ళీ ఒకసారి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును సమర్పించండి. అంటే బలిపీఠము దగ్గరికి వచ్చిన నీవు, బలిపీఠం ఎక్కడం లేదు, బలి కావడం లేదు. అందరు బలిపీఠం దగ్గరికి వచ్చారు, యేసుక్రీస్తుని బలిపీఠం దగ్గరికి వచ్చారు, కానీ అందరూ బలి కావడం లేదు, దినదినం చనిపోవడం లేదు. మళ్ళీ పాట పాడతాం ఏమని? కొడతాను నేను, దినదినం చచ్చిపోతున్నారా? మీ వల్ల ఎన్ని మర్డర్లు జరుగుతున్నాయో. ప్రధానంగా రోజు చెప్తారు మీరు. గల్తీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గల్తీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం. తల్లి, ఇందులో యూదుడని, మాలోని, మాదిగని, ఆఫ్రికా అని, ఆస్ట్రేలియా అని, అమెరికా అని, చైనా అని, రష్యా అని, యూదుడని, గ్రీస్తు దేశస్థుడని ఏది లేదు, దాసుడని, స్వతంత్రులని, పురుషుడని, స్త్రీ అని లేని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షం అబ్రాహాము సంతానం అండి, వాగ్దానం ప్రకారము వారసులై ఉన్నారు. మీలో ఉన్న అహంకారం సిలువ వేయబడును గాక. ఆమేన్. మీలో ఉన్న ద్వేషం, సమస్తమైన ద్వేషం సిలువ వేయబడును గాక. మీలో ఉన్న కోపము, అసూయ సిలువ వేయబడును గాక. కొందరు ఆమెను అనడం లేదు, అది చూస్తున్నా. ఆమెను అంటే ఏమని అర్థం తెలుసు కదా? అలాగే జరుగుగాక అంటే విడిచిపెడతామని మీరు మాట ఇస్తున్నాను. నేను దేవుని సన్నిధిలో మాట అప్పగిస్తున్న దేవునికి. మీలో ఉన్న అపవిత్రత సిలువ వేయబడును గాక. ప్రియమైన దేవుని సంగమా, పౌలు గారు అన్నీ వస్తే అన్నీ మీరు అప్లై చేసుకోవాలి. ఒకదానికోటి అప్లై చేసుకోవాలి. అంటే మనము ఏ విషయంలో అయితే బలంగా ఉన్నామో వాటిని సిలువలో బలిపీఠం మీద బలి చేయాలండి. యేసుక్రీస్తుని బలిపీఠం మీద, సిలువ మీద బలి చేయాలి. అప్పుడు నీకేమొస్తుందమ్మా? పరిశుద్ధత వస్తుంది, పవిత్రత వస్తుంది, పాప క్షమాపణ వస్తుంది. నిజంగా పరలోకానికి ఎవరు వెళ్తారమ్మా? పరిశుద్ధులే తల్లి. పరిశుద్ధులే దేవుని దగ్గరికి వెళ్తారు, పరిశుద్ధులకే దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. అది మనం మర్చిపోతున్నాం. మనం మూర్ఖత్వం వలన, మన అవిధేయత వలన వీటిని ఒప్పుకొని విడిచిపెట్టలేని స్థితిలో ఉంది. ఒకవేళ విడిచిపెట్టలేని స్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలి మనం? చెప్పండి, మీరు ఏం చేయాలి? మనం ఆ బలహీనతలో ఒక బలహీనతలో ఉన్నాం. ఒక బలహీనత ఉంది, సెల్ చూసేటువంటి బలహీనత ఉంది. సెల్లో ఏం చూస్తావో అది నీ ఇష్టం కదా. సెల్ చూసే బలహీనత ఉంది, ఏం చేయాలి? అది విడిచిపెట్టాలి. చాలామందికి చూడకుంటే బాగుంటుంది అనుకుంటాం, కానీ ఏం చేయాలి? దేవుని సాయం కోరుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. టక్కని మాట్లాడుతుంటారు ఒకరు, కొందరు ఇతరులను నొచ్చుకునేటట్లుగా మాట్లాడతారు, టక్కని నోరు జారిపోతారు.
అరే ఊకేంటి కదా, అరే ఊకే అనవసరంగా ఉన్నాను కదా అని మళ్ళీ బాధపడతారు. ఎన్నిసార్లు తాను చెప్పుకున్నా కూడా మళ్ళీ జరుగుతుంటుంది. మరి ఈ బలహీనత నుంచి ఏం చేయాలి? నీకైతే అలా అనకూడదని నీకు చెప్తుంది, నువ్వు బోధ చేసుకుంటున్నావు, బాగానే ఉంది. కానీ దండులో నుంచి నువ్వు బయటికి రావాలంటే ఏం చేయాలి? దేవుని సహాయం కోరుకోవాలి. పరిశుద్ధాత్మని సహాయం కోరుకుంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నీ స్థితిని మారుస్తాడు, నీ పరిస్థితులను మార్చేటటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. రైట్, చివరి మాట చూసుకొని ముగించుకుందాం. రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఉత్తమము అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మనసు మారి నూతనమగడం వలన రూపాంతరము పొందాలి. అంటే రూపాంతరం పొందడం వల్ల లాభం ఏంటి? ఎలా రూపాంతరం పొందుతామా? ఒకప్పుడు చెడ్డోనిగా ఉన్నావు, చెడ్డదానిగా ఉన్నావు. యేసు ప్రభువుని నమ్మిన తర్వాత ఏముండాలి? ఎలా ఉండాలి? మంచిదానిగా, మంచివాడిగా మారాలి. ఒకప్పుడు అపవిత్రాలుగా ఉన్నావు, అపవిత్రుడిగా ఉన్నావు. నువ్వు యేసు ప్రభువుని నమ్మిన తర్వాత యేసు ప్రభు బల్ల రొట్టెలో పాల్గొన్నప్పుడు నువ్వు ఎలా జరగాలి? నువ్వు మళ్ళా పవిత్రతలోకి రావాలి, పరిశుద్ధతలోకి రావాలి. పరిశుద్ధత ఎట్లా వస్తుంది మనిషికి? పరిశుద్ధత ఎట్లా వస్తుంది మనిషికి? రేపు కట్టబెట్టండి రైనా. పరిశుద్ధత ఎట్లా వస్తుంది రా? ఇప్పుడే చెప్తే కదా తల్లి. అమ్మా, బలి కావాలి. మీలో ఉన్న సమస్తమైన రుగ్మతలు యేసుక్రీస్తు అనే బలిపీఠం మీద బలి చేసుకుంటే పరిశుద్ధత వస్తుందని చెప్పాను కదా ఇందాకనే. అంతే కదా తల్లి. అందుకు బాగా వినాలిరా, బాగా వినాలి. యెహోవా మాట శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా వినాలి. చాలామంది చదువుకున్న వాళ్ళు గతంలో రాసుకుంటుంటే బుక్కులు పెట్టి రాసుకుంటుంటారు. ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? మనసులో రాసేసుకుంటున్నారు. ఈ మనసులో ఏముంటాయి? మళ్ళీ అగ్నిగుణం సీరియల్ చూసే లోపల అగ్నిగుణం వచ్చి పడి ఉంటుంది దీంట్లో. కార్తీక దీపం ఇక్కడ వెలుగుతుంది, అగ్నిగుణం ఇక్కడ వెలుగుతుంది. ఇంకెక్కడ ఉంటుంది నీకు వాక్యం? ఎత్తిపోయింటుంది స్కీమ్. ప్రియమైన దేవుని సంగమా, ఒక వ్యక్తి పాస్టర్కి ఫోన్ చేశాడంట. పాస్టర్ గారు, సేవకులు విశ్వాసులు ఇద్దరు ఒకటే కదా అని అడిగినంట. ఏమన్నా? సేవకులు విశ్వాసులు ఇద్దరు ఒకటే కదా అని అడిగాడంట. ఇప్పుడు మీరు కూడా చెప్పాలి నాకు, సేవకులు విశ్వాసులు ఇద్దరు ఒకటేనా కాదా? ఎందుకు కాదు? అది కూడా చెప్పండి నాకు. శిష్యుడు బోధకుడి కంటే అధికుడు కాడు. ఓకే, రైట్. ఇక్కడ ఏంటంటే ఆ పాస్టర్ ఏం చెప్పాడంటే, నాయన డాక్టర్ దగ్గర ఏముంటుంది? కత్తెర ఉంటుంది. డాక్టర్ దగ్గర ఏముంటుందమ్మా? కత్తెర ఉంటుంది. మంగళం దగ్గర కత్తెర ఉంటుంది. ఇద్దరు ఒకటే మనుషులే, కానీ వృత్తులు వేరు. వృత్తులంటే పని వేరు, పని విధానం వేరు. నువ్వు విశ్వాసే, దైవజనుడే. నువ్వు చేసే పని వేరు, సేవకుడు పని వేరు. నిరంతరం సేవ చేసేవారిని సేవకుడు అంటారు కదా.
నాకు ఎన్ని పనులున్నా మీ ఇంట్లో గృహకూడి కిందంటే రావాలా లేదా? నాకు ఎన్ని పనులైనా మీ ఇంట్లో ఎవరైనా పోయినారనుకో రావాలా లేదా సమాధి చేయడానికి? నాకు ఎన్ని పనులైనా ఎవరికైనా అనారోగ్య పరిస్థితులు ఉన్నారు, హాస్పిటల్ ఉన్నారంటే చూడాలా లేదా? నాకెన్ని పనులున్నా, బర్త్డే ఉంది, నా మ్యారేజ్ డే ఉందంటే రావాలా లేదా? విశ్వాసులు రావాలి. విశ్వాసులు వస్తారా? విశ్వాసులు వస్తారా? ఎన్ని పనులున్నా అశోక్ ఇంట్లో గృహకూడిక ఉందంటే వచ్చినారు అందరూ. మరి సేవకుడు మీరు ఒకటేనా? అదండి. చాలామంది రాలేదు సంఘంలో, చాలామంది రాలేదు. నేనేమనుకున్నానంటే అడిగిన మా పాపని, రాజేశ్వరి అమ్మ పండగ సరుకులు కొనుక్కనికి పోయినారు కదమ్మా అని అడిగిన. ఏం సరుకులు? పండగ సరుకులు కొనుక్కనికి పోయినా అనుకున్నాను. కానీ పండగ సరుకులు కొనుక్కోడానికి పోలేరని ఇప్పుడు నాకు తెలిసిందే. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కనుక క్రీస్తుని ప్రేమైనటువంటి దేవుని సంగమా, సేవకుడు విశ్వాసులు ఒకటి కాదండి. వారి పని విధానం వేరే, సేవకుడి పని విధానం వేరే. రైట్? ఆపరేషన్ చేస్తాడు డాక్టర్, మంగళోడు ఏం చేస్తాడు? వేస్టేజ్ కట్ చేస్తాడు. రైట్, చివరికి మాట చేసుకున్నాం. మన జీవితంలో, నా జీవితంలో ఒక నీతి వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడదురు కదమ్మా. యేసుక్రీస్తు అనేటువంటి నీతిమంతుని వల్ల మనమందరం కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇంకొక క్వశ్చన్ అడుగుతాను మీకు. జీవ గ్రంథములో మీ పేరు ఉందా లేదా? జీవ గ్రంథములో మీ పేరు ఉందా లేదా? ఎంతమంది పేర్లు ఉందో చెప్పండి, చేతులెత్తండి. ఇప్పుడు మగ పిల్లలు ఎవరు లేరా? ఓకే, జీవ గ్రంథంలో అందరి పేరు ఉంటుంది. ఎవరి పేరు ఉంటుంది? బాప్తిసం తీసుకున్న వాళ్ళ పేర్లు, అన్ని పేర్లు ఉంటాయి. మీరు భయపడకండి, మీ పేరు ఖచ్చితంగా ఉంటాయి బాప్తిసం తీసుకుంటే. అది కరెక్ట్ బస్ ఎక్కితేనే. కరెక్ట్ బస్ అంటే కరెక్ట్ బాప్తిసం తీసుకుంటేనే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో నమ్మి బాప్తిసం తీసుకుంటే మీరు పరిశుద్ధత వస్తుంది. అయితే మనిషి మళ్ళా పాపం చేస్తాడు, చేస్తాడు. చేసినప్పుడు ఏం చేయాలి? చాలా మార్గాలు ఉన్నాయని చెప్పాను మీకు. మనుషులకు పాపాలు క్షమించే విధానాలు బైబిల్లో రాశాడు దేవుడు. అక్కడ పరిశుద్ధతలోకి నువ్వు యేసు ప్రభు రక్షకుడు అని నమ్మడమే నీకు జీవ గ్రంథంలో పేరెక్కుతుంది. రాసేసుకుంటాడు దేవుడు. వెంకటేష్ హనోక్ కదా నీ పేరు? హనోకు అని రాసేస్తాడు దేవుడు. మళ్ళీ టక్కని చెరపడండి, దేవుడు గుర్తుపెట్టుకోండి. అంత ఈజీగా చెరిపేవాడు కాడు దేవుడు, అంత ఈజీగా చెరిపేసేవాడు కాడు దేవుడు. కానీ మనుషులు పాపం చేస్తారు కదా. మనుషులు పాపం చేసినప్పుడు ఏమవుతుంది చెప్పండి? పాపం పెరిగిపోయింది అనుకో, ఏమవుతుంది? జీవగ్రంథం నీ పేరు ఏమవుతుంది? పాపాలు ఎక్కువైపోతే ఏమవుతుంది? తుడిచివేయబడడానికి అవకాశం ఉంది. కాబట్టి తుడిచివేయబడకూడదు అంటే నువ్వేం చేయాలి అంటే, యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రంగా చేస్తుంది కనుక యేసుక్రీస్తు రక్తంలో బల్లలో చేయివేయడం వల్ల మీకు పరిశుద్ధత వస్తుంది. మీ సహోదరులను, మా రుణస్తులను క్షమించిన ప్రకారము మీ రుణస్తులను క్షమిస్తే మీకు క్షమాపణ వస్తుంది. మనుషుల అపరాధం క్షమించిన ఎడలా మీ అపరాధం పరలోకమందున్న మీ తండ్రి మీ అపరాధములను క్షమిస్తాడు అంటే మనకు పరిశుద్ధత వస్తుంది. నెక్స్ట్, ఇందాక ఒప్పుకున్నాం కదా మనము, బలి మనలో ఉన్న పాప పంకిలమైన కోరికలను, ఉన్నటువంటి పాపాలను, మన ద్వేషం, అసూయ, కక్ష లాంటివన్నిటిని కూడా విడిచిపెడితే మనకేమొస్తుంది? పవిత్రత వస్తుంది.
తల్లి. ఇప్పుడు టోటల్గా ఓవరాల్గా మీరు ఏం తెలుసుకున్నారో నేను ఫైనల్గా అడుగుతా, మళ్ళీ అడుగుతానమ్మా, చెప్పండి ఆయన. ఏం కాదు, తప్పు చెప్పినా అది మనమే ఎవరిని ఉరేయరు కదా, ఉరేం వేస్తారైనా, ఉరేం వేయరు. ఏం బాధలకు భయపడకుండా చెప్పండి, తప్పలేదు. ఓకే. కాబట్టి కనుక బలిపీఠం మీద నీలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని బలి చేయాలి. దుష్టత్వాన్ని బలి చేయగలిగితే నీకేమొస్తుంది? పరిశుద్ధత వస్తుంది, పవిత్రత వస్తుంది. ఎలా బలి చేయాలి? బలి అంటే ఏంటి? విడిచిపెట్టడం అండి బలి. నువ్వు చేసినటువంటి పాపం విషయంలో, అపరాధం విషయంలో, పొరపాటు విషయంలో నాయన తప్పైంది నాయన క్షమించు తండ్రి, తెలిసి చేశాను నాయన, మూర్ఖుడినయ్యా నాయన, ఎన్నిసార్లు నేను కంట్రోల్ చేసుకుందాం అనుకుంటాను కానీ అదే తప్పు చేస్తున్నాను అయ్యా, అయ్యా నన్ను కనికరించండి నాయన, ఆ తప్పు చేయకుండా నన్ను కాయండి అయ్యా, ఆ తప్పు చేయకుండా అలాంటి శక్తిని నూతనంగా నాలో పుట్టించిన ఆయన, నూతన హృదయం నాకు ఇవ్వునైనా అని దేవుని వేడుకుంటే, గోజాడితే ఖచ్చితంగా నిన్ను ఆదుకునే దేవుడు ఆయన. నువ్వు పాపం చేయకుండా నిన్ను కాచే దేవుడు ఆయన. ప్రియమైన దేవుని సంగమా, కనుక క్రీస్తు ప్రేమేంటి దేవుని సమాజమా, ఆనాడు ఇజ్రాయేలీలు తమ పాప పరిహారార్థమై, రక్షణార్థమై, పరిశుద్ధత విషయమై, పవిత్రత విషయమై పొట్టేళ్లను, గొర్రె పిల్లలను, ఎడ్లను, గొవ్వలను సమర్పించేవారు. దానివల్ల వారికి ఆ రోజులో పరిశుద్ధత, పవిత్రత వచ్చేది. ఈరోజు నూతన నిబంధన సంబంధులైన మీరు, నేను ఏం చేయాలంటే యేసుక్రీస్తు అనే బలిపీఠం మీద సిలువనెత్తుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంటే నీలో ఉన్న కామాతురతను ఏం చేయాలి చెప్పండి? చంపేయండి, బలి చేయండి. నీలో ఉన్న అపవిత్రతను బలి చేయండి, మీలో ఉన్నటువంటి ద్వేషమును బలి చేయండి. మీలో ఉన్న, ఇప్పుడు నేను చెప్పినట్లు చెప్పండి. బలి చేస్తామని చెప్పాలి మీరు కూడా. మీలో ఉన్న, మనలో ఉన్న, మీలో ఉన్న, నేను నన్ను కూడా కలుపుకుంటాను, నేను కూడా మనలో ఉన్న కామాతురతను బలి చేస్తాం. బలి చేయాలని ఎదురు వాళ్ళకి చెప్పొద్దు, బలి చేస్తాం అంతే. మనలో ఉన్న అపవిత్రతను, మనలో ఉన్న జాగ్రత్తమును, మనలో ఉన్న ద్వేషమును, మనలో ఉన్న అసూయను, మనలో ఉన్న దురాలోచనను బలి చేస్తాము. మాటిస్తారు సోదరుడా. దానివల్ల మనకు పరిశుద్ధత వస్తుందయ్యా, పవిత్రత వస్తుందయ్యా. మనం ఈరోజు ఈ క్షణం చచ్చిపోయినా హ్యాపీగా దేవుని సన్నిధికి వెళ్తాం. అది మనకు ధైర్యం పుట్టిస్తుంది. నీ భక్తి, నీ విశ్వాసం ఏం కలిగిస్తుంది? ధైర్యం పుట్టిస్తుంది. నేను నెమ్మదిగా ఉన్నాను, నా మనసులో ఎలాంటి కల్మషం లేదని. అలాంటి ధైర్యం ఉంటే నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. దేవుడితో మాత్రం భద్రించాను కాక. ఆమేన్, ఆమేన్.